New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ శనిలతో బాధపడుతున్న వారికి 2025లో పాటించాల్సిన పరిహారం ఏదైనా ఉంటుందా? ఏల్నాటి శని ఉన్నవారు ఏ రాశి కిందికి వస్తారు? అర్ధాష్టమ శని ఉన్నవారు ఏ రాశి కిందికి వస్తారు? ఏల్నాటి శని ఉన్నవారు ఏ రాశి కిందికి వస్తారు? ఒక్కసారి తెలియజేయండి గురువుగారు. ఓం శివాయ గురవే నమః. ఓం శం శనైశ్చరాయ నమః. అమ్మ, శనీశ్వరుడు గురించి మాట్లాడాలంటే అదొక పెద్ద గ్రంథమే ఉంటుంది. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నల్లో ముఖ్యంగా మనకున్నటువంటి ద్వాదశ రాసుల్లో, ద్వాదశ భావాలలో ప్రతి మనిషి కూడా ఈ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాల్లోనే అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఈ శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఒక రాశిని తను ఏలుతూ ఉంటాడు. అంటే ఆ రాశిలో 3 నక్షత్రాల్లో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి మనకి అంటే ఒక రాశికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. దాన్ని బట్టి రకరకాల వేరియేషన్స్ ఈ యొక్క ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ శని ప్లస్ కంటక వేధాశని ఎదురుకుండా చూస్తున్న వాళ్ళకు కూడా ఉంటుంది. శని భగవానుడు చూస్తున్న రాసులు ఉంటాయి కొన్ని, సప్తమ దృష్టి అంటారు. కాబట్టి వాళ్ళకి కూడా ఆయన కార్య విఘ్నాలు, ఆటంకాలు కలుగజేస్తాడు. అయితే మనకి ఈ నక్షత్రాలు మారినప్పుడు వేరియేషన్స్ చాలా వస్తాయి. అందుకనే చాలామంది ఏలినాడి శని ప్రభావంలో కొంతమంది బాగా అష్టైశ్వర్యవంతులు కూడా, బిజినెస్ మెన్స్ కూడా కిందకి పడిపోతారు. కొంతమంది ఏమీ లేని అష్టదరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మహాచక్రవర్తి అయిపోతారు. అంటే రకరకాల ఫ్రీక్వెన్సీస్ అనేటటువంటివి ఈ శని భగవానుడు ఆ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇస్తాడు. ఇదేదో మనము రాశిరీత్యా నాది నక్షత్రము, నాది రాశి కాబట్టి ఏలినాడు శని, అమ్మో అష్టమ శని, అమ్మో అర్ధాష్టమ శని, ఏదో అయిపోతుంది అనేటటువంటి భయము పడతారు. కొంతమంది లేనటువంటి ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటారు. సరే, ఆ ధైర్యం వాళ్ళకి కొంత ఉపశమనం అయినప్పటికీ కూడా మనకి జన్మజాతకం అనేది ఉంటుందమ్మా. మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో గ్రహాలు కూర్చబడతాయి. అంటే స్క్రీన్ షాట్ అంటాం మనం. అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఏ గ్రహము ఏ రాశిలో ఉందో, ఏ నక్షత్రంలో ఉందో దాన్ని బట్టే జీవితం, దాన్ని బట్టే మనకి గోచారం వర్తిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మన కర్మలన్నీ కూడా. పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు గ్రహాల ద్వారా ఆపరేట్ చేయబడతాయి. అక్కడి నుంచి ఏ సమయంలో, ఏ దశలో, ఏ అంతర్దశలో వీళ్ళు పతనమవుతారు, ఏ దశలో అంతర్దశలో వీళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాన్ని చేరుకుంటారు, ఏ సమయంలో పెళ్ళిళ్ళు అవుతాయి. కొంతమంది అంటారు ఏలినాడి శనిలో పెళ్ళిళ్ళు అవుతాయి, ఏలినాడి శనిలోనే గృహాలు కడతారు, ఏలినాడి శనిలోనే కొంతమంది ప్రమాదాలు జరుగుతాయి. ఇట్లా మంచి చెడు 2 అన్వయిస్తూ ఉంటారు. అది ఒక్క ఈ ఏలినాడి శని లేకపోతే అష్టమ శని వలన కాదమ్మా. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, ఈ శని భగవానుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి జాతకంలో గనక మంచి శుభాలనిస్తే శుభాలనిస్తాడు. అదే శనీశ్వరుడు ఇప్పుడు ప్రజెంటు ఏదైనా చెడ్డ నక్షత్రంలో ఉండి ఆ నక్షత్రము మనం పుట్టిన సమయంలో పాపాలకి సంబంధించినటువంటి రాశులు కానీ గ్రహాలు కానీ అయినట్లయితే, అంటే వేరియేషన్స్ ఇట్లా ఉంటాయని చెప్తున్నానమ్మా. అప్పుడు జరుగుతూ ఉంటాయే తప్ప ఈయన రాగానే చెడు జరిగిపోతుంది అనేటటువంటి ఉద్దేశాన్ని చాలామంది మర్చిపోవాలి. అంటే కొన్ని రాశుల వారికి శని ప్రభావం ఉంటే కూడా మంచి జరుగుతుంది అని విన్నా. ఇప్పుడు కుంభరాశి మొన్నే మకర రాశి వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు కుంభరాశి వారికి మీనరాశిలో ద్వితీయంలో ఆయన శని భగవానుడు ఉన్నాడు. అంటే ధనపరంగా, కుటుంబ పరంగా ఏదైనా మాట్లాడితే తప్పు, ఇట్లా రకరకాలుగా రెండో భావంలో ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ స్వయంకృతాపరాధంతో వీరు జన్మతః వారికి ఉన్నటువంటి దోషాలను అనుసరించి కొన్ని నష్టపోతూ ఉంటారు కుటుంబ పరంగా. కానీ అట్లాగే మీనరాశి వీళ్ళకి కూడా ఏలినాడు శని, వీళ్ళకి జన్మరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. మరి జన్మరాశిలో శని భగవానుడు ఉన్నాడు అంటే ఆరోగ్యరీత్యా వీళ్ళు జాగ్రత్తలు పాటించాలి. లేదా ఉద్యోగ నిమిత్తం కావచ్చు, పిల్లల నిమిత్తం కావచ్చు, లేకపోతే ఏదో ఒక కర్మానుసారైన వృత్తిరీత్యా కావచ్చు, ప్రమోషన్ రూపంలో కావచ్చు, వీళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు. మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి. మేషరాశి వారికి శని భగవానుడు మరి 12లో ఉంటాడు. వీరికి కూడా ఏలినాడు శని చక్కగా జరుగుతోంది. ఇవన్నీ మొన్న మార్చి 30 తర్వాత ప్రారంభమైనాయి, రాశులు మారేసరికి ఆయన. కాబట్టి మేషరాశి వారికి 12లో ఉన్నాడు కాబట్టి భయము, ఆందోళన, ఏ పని చూసినా కూడా ఆటంకాలు, హాస్పిటలైజేషన్స్,
ఏ పనిలో చూసినా అగాధాలు, డిప్రెషన్ లెవెల్స్ పెరగటము, ఇలా మందగుండితనం, నిద్ర సరిగ్గా పట్టదు, ఇట్లా ఎన్నైతే కారణాలు మనం చెప్పుకుంటూ పోతే కొన్ని గంటల పర్యంతము ఈ శని భగవానుడి యొక్క లీలా విలాసాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కుంభము, మీనము, అట్లాగే మేషము వీరికి ఏలినాటి శని గ్రహ దోషము జరుగుతోంది ఇప్పుడు అంతా కూడా. కాకపోతే ఆయన వక్రించి ఉన్నాడు నవంబర్ 28 వరకు కూడా. కాబట్టి నవంబర్ రేపు 2025 నవంబర్ వరకు ఆల్రెడీ బీనై కూడా అయింది. దాదాపు 6 నెలలు ఉంటాడు అట్లా వక్రించి. ఆ నవంబర్ 23 తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి మళ్ళీ శనిగ్రహ ప్రభావాలన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి. అప్పటి వరకు కొన్ని వీటిల్లో ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. నిదానం కాస్త ఫాస్ట్ అవుతుంది, చెడు కాస్త మంచి జరుగుతుంది, మంచి కాస్త చెడు అవుతుంది. అట్లా కొంత నిరీక్షణ అనేది మనం చేయాల్సి వస్తుంది. అట్లాగే మీరు అష్టమ శని గురించి అడిగారు. అష్టమ శనిలో ముఖ్యంగా అనుభవిస్తున్న వాళ్ళు సింహరాశి వారికి అష్టమంలో శని భగవానుడు. దీన్ని రంధ్ర శని అంటారు, మృత్యు శని అంటారు. అంటే మనకేంటంటే 8వ స్థానం 8వ భావం ఏం సూచిస్తుందో దాన్ని బట్టి అంటే అనుకోకుండా అవమానాలు కలగచ్చు, వృత్తిలో కావచ్చు, లేదా ప్రమోషన్ వస్తుంది అనుకుంటే రాకుండా వీళ్ళంతటా వీళ్ళు ఏదైనా సరే దూరాభారాలు వెళ్ళిపోయి నిరుత్సాహంతో కొంతకాలం గడిపి రావచ్చు. లేకపోతే ఆకస్మికంగా వీరేదైనా పూనుకొని చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ప్రమాదాలు, గండాలు ఇవన్నీ ఈ రంధ్రశనిలో అంటే అష్టమ శని ప్రాబల్యంలో వస్తూ ఉంటాయి. అర్ధాష్టమ శని 4వ స్థానంలో శని, అది ధనుస్సు రాశి వారికి. అంటే గృహ ప్రయత్నాలు, ఏదైనా భూమి కొనాలన్నా, గృహం కట్టాలన్నా, పాత గృహం పడదోసి మళ్ళీ కొత్త గృహం కట్టాలన్నా, ఈ గృహాలకు సంబంధించినటువంటి డబ్బు ఏదైనా అందాలన్నా అది సరిగ్గా అందకపోవటము, తల్లి యొక్క ఆరోగ్యం క్షీణింపబడటము, లేదా వీరికి ఏదైనా కొంతమంది చదువులు విద్యార్థులు ఉంటారు, విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకుంటే ప్రతి విషయము ఆలస్యం జరుగుతూ నిర్లిప్తత వచ్చేస్తుంది, ఇంకా ఏది జరగదు అనే నిర్లిప్తత వస్తుంది. కానీ ఈయన ఎప్పుడు నక్షత్రాలు మారేటప్పుడు మళ్ళీ జరిగిపోతూ ఉంటాయి మంచి చెడుతుంది, చెడు జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నక్షత్రానుసారము గ్రహాలు పనిచేస్తాయి తప్ప డైరెక్ట్గా గ్రహము ఎప్పుడూ కూడా ఏ ఫలితాన్ని ప్రసాదించదు. కాబట్టి మీకు అర్థమైందిగా ఏలినాటి శని కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అష్టమ శని సింహరాశి, అర్ధాష్టమ శని మనకి ధనుస్సు రాశి. కాబట్టి ఈ రాశుల వారు ముఖ్యంగా ఎవరికి ప్రాధేయపడాలంటే ముఖ్యంగా ఎవరికి వారు సంస్కరించుకుని ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, హనుమంతుల వారిని ప్రార్థన చేయటం, అట్లాగే ప్రతి శనివారము ఒక 19 శనివారాలు దీక్షగా అనుకొని ఉపవాసం అంటే నూనె ముట్టుకోకుండా ఈ శనికి సంబంధించినవి, అట్లాగే సాధ్యమంతవరకు పాదరక్షలు వదిలిపెట్టి ఆ రోజు ఒక్కరోజల్లా ఒట్టి కాళ్ళతో తిరుగుతుంటే పాదాలకు సంబంధించిన సమస్యలు రావమ్మా. శనివారం ఒక్కరోజు, ఎందుకంటే అది చేయడం కాస్త కష్టమే. అట్లాగే వాహనాల మీద కూడా కొంచెం ప్రయాణాలు ఆ రోజు వరకు తగ్గించటం, మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు. అంటే కొంత కష్టాన్ని వీళ్ళు పడేటటువంటి ప్రక్రియ చేయాలి. ఒక పూట భోజనం చేయడం, కడుపు మార్చడం, రాత్రిపూట అసలు ఏమి తినకుండా ఏ మిల్కో తీసుకోవడం, లేకపోతే అది కూడా వదిలేసి పండు తీసుకొని కింద పడుకోవటం, ఇట్లా కొన్ని వారికి వారే శిక్ష విధించారనుకోండి, అవతల శని భగవానుడు ఆల్రెడీ వీళ్ళు శిక్ష విధించుకున్నారు, ఇంకా నేను వచ్చి వీళ్ళని ఏం చేయాలనేటటువంటి ఒక హోదాతో ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన అంతటా ఆయన మన దగ్గరికి రాకుండా మనంతటా మనం ఎవరన్నా తగాదా పడుతున్నారమ్మా, మనల్ని మనమే తిట్టుకుంటే అవతల వాడు తిట్టడానికి స్కోప్ ఉండదు. వాడు కొట్టడానికి ముందే మనం 4 దెబ్బలు వేసుకుంటే ఇంక వాడేం కొడతాడు, అవతల వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, రే నాయన వాడు కొట్టుకున్నాడు ఇంకా నువ్వేం కొడతావురా అంటారు. అంటే అవతల వాడిని మనం శాంతింపచేయాలంటే కొంత మనల్ని మనం సంస్కరించుకోవాలి. అంటే మనకి సంబంధించిన కొన్ని కర్మల్ని మనమే ఉద్దేశపూర్వకంగా నియమితం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. లేదా ఆధ్యాత్మికంగా పూజల పరంగా చేయాలి అంటే ప్రతి శనివారము మరి ఉపవాసంతో పాటుగా మరి పూజ ప్రధానం. ఏ గ్రహానికైనా దేవుడికైనా పూజ ప్రధానం. శన్యూష కాలం అని ఉంటుందమ్మా. ఉదయాన్నే ప్రాతకాలం ఒక 4:45 లేకపోతే 5:15 నుంచి సూర్యోదయానికి 45 నిమిషాల నుంచి సూర్యోదయం 45 నిమిషాలు ఆ శనిహోరా సమయం కూడా ఉంటుందన్నమాట. ఆ సమయంలో నవగ్రహ ఆలయంలో ఒక 19 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అఖండ ఒత్తిగా వేసి ప్రమిదలో నువ్వుల నూనె, దాని కింద ఉప్పు, దాంట్లో నువ్వుల నూనె వేసి చక్కగా వాళ్ళ మనసులో అభీష్టాన్ని తెలుపుకొని దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు ఓం శనయే నమః, ఓం శనయే నమః, లేదా నీలాంజన సమాభాసం వచ్చిన వాళ్ళు ఆ మంత్రం అనుకుంటూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం, ఈ యొక్క శనిగ్రహ స్తోత్రాన్ని చక్కగా ఫాలో అవుతూ 19 సార్లు చేసుకోవటం.
ప్రతి శనివారము కూడా వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని బెల్లము నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు అది వేసుకొని కాస్త ఇలాచి పొడి అవి వేసుకొని నువ్వుల లడ్డు ముందు రోజు తయారు చేసుకొని స్వామివారికి నివేదన చేసి 19 మందికి 19 ఈ లడ్డూల్ని ప్రసాదంగా ఆయనకి నైవేద్యం పెట్టి అందరికీ ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళు అనుకున్న కార్యాలు ముందుకు వెళ్తే తీసుకున్న వాళ్ళకి ఏం జరగదండి, అది ఒక ప్రసాదం, శని ప్రసాదం దొరకడం అదృష్టం. వీళ్ళు కూడా తినాలి, ఒకటి అందరికి ఇచ్చి ఒకటి 20వ వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అట్లా ప్రసాద నివేదన చేయటం. అట్లాగే ఏదైనా శివాలయాల్లో, హనుమంతుడి ఆలయాల్లో నువ్వుల నూనె ఒక 200 గ్రాముల బాటిల్స్ దొరుకుతాయి. వీళ్ళు చేయటమే కాదు, ప్రతి శనివారము కూడా ఆ శివాలయం దగ్గర హనుమంతుడి దగ్గర అక్కడ పెట్టేసి పంతులు గారు లోపల శివాలయంలో ఈ నూనెతో చెయ్యండి ఈ రోజు అని చెప్పి వాళ్ళకు ఒక మాట వేయాలి. వాళ్ళ ముందే చేస్తే వాళ్ళు పోస్తారు, ఆల్రెడీ వెలుగుతున్న దీపారాధనలో పోస్తారు. ఆ నువ్వుల్లోని పోయటం ద్వారా వీళ్ళ కర్మలు ఆ శివాలయంలో, ఆ గర్భాలయంలో తొలగిపోతూ ఉంటాయి. అంటే మనం చేయడం వేరమ్మా, మనం చేసేది కొంత చేసిన శివాలయంలో హనుమంతుడి దగ్గర దీపారాధన చేయించడం ద్వారా మనం తీసుకెళ్ళిన నూనెతో ఏమవుతుంది, శనివారం పూట ఏం చేస్తాం, మనం ఎటువంటి నలుపు వస్తువులు కొనం, ఇనుము కొనము, నల్లటి వస్త్రాలు కొనము, నువ్వులు కొనం, ఉప్పు కొనం, అలాగే నువ్వుల నూనె అసలు కొనం, భయంతో కొనం. కొంటే ఏమవుతుంది గాను కొనము, ఇస్తాము. ఆ శనివారం పూట ఇవ్వడం ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని, శని అంటే కర్మ అమ్మ, అంతేగాని ఆయన ఏమి భూతము కాదు, లేకపోతే దయ్యము కాదు. శని మహానుభావుడు లేకుండా మన శరీరము నిలబడదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనం ఉంటున్న ఇల్లు కానీ, నడుస్తున్న రోడ్డు కానీ, తారు రోడ్డు కానీ, లేకపోతే పైన మన వాయువు కానీ, అసలు మనం ఏ జీవి బతకాలన్నా శని ఆజ్ఞ, శని అధికారం లేనిదే ఎవరము కూడా ఏమీ అసలు లేదు, భూప్రపంచమే లేదు. వాయువు అంటేనే శని కదమ్మా. కాబట్టి శని భగవానుడి మనం శాంతింపజేసుకోవటంలోనే ముఖ్యంగా ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వాళ్ళు దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యము ఒకసారి సాయంకాల సంధ్యా సమయంలో ప్రార్థన చేసుకొని వెంటనే హనుమాన్ చాలీసా చదువుకుంటే వాళ్ళకి దుస్వప్న దుశ్శకునాలు కూడా కలగవు, ఎదురుకుండా వచ్చేటటువంటి మృత్యువును కూడా ఆపేటటువంటి శక్తి వీళ్ళకి హనుమంతుల వారు ప్రసాదిస్తారు. కాబట్టి ఈ విధంగా ఉన్నంతలో ఇంకా చాలా ఉన్నాయి రెమెడీస్ చెప్పాలంటే శనిగ్రహానికి సంబంధించి. ఉన్నంతలో వీరిని సంస్కరించుకుంటే అదే పెద్ద ఫలితంగా వాళ్ళకి లభిస్తుందని నా భావన. తప్పకుండా గురుగారు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ శనితో బాధపడుతున్న వారికి ఎంతో చక్కటి పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శనేశ్వరాయ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని తెలవాలి, మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.